క్రీస్తునందు ప్రియులరా, సజీవుడు, పునరుత్థానుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ విశ్వాస జీవిత ప్రయాణంలో దేవుని గురించిన అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడటానికి, విశ్వాసంలో మరింత ఎదగటానికి మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మన జీవితాలను ముందుకు తీసుకుని వెళ్ళటంలో దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి విధమైన కార్యానికై, కృపకై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము సంఘ చరిత్రలో జరిగిన ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ లోకానికి తెలియని వ్యక్తి అరేనియస్ లయన్స్ అని ఆయన చాలా మందికి తెలుసు, కానీ ఆయన పేరు పెద్దగా వెలుగులోనికి రాలేదు. 177వ సంవత్సరంలో ఈయన పేరును గురించి సంఘ చరిత్రకారులు రాసుకొచ్చారు. కొన్ని మాటలు ఆయనను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాజ్ఞాని సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథం రాస్తూ ఒక మాట చెప్తాడు, సూర్యుని క్రింద కొత్తదేది లేదు అన్నమాట. ఈ మాటను మనం ప్రస్తుత సంఘంలో జరుగుతున్నటువంటి విపరీత బోధల విషయంలో కూడా నిజమే అన్నట్లుగా, సంఘంలోనూ దాని చుట్టుపక్కల పుట్టుకొచ్చే తప్పుడు బోధలు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త కార్యములపై, దేవుడు చేసిన ఆ ఘనమైన శిలువ ప్రణాళిక, శిలువ కార్యంపై ఆధారపడకుండా చాలా మంది ఏదో ఒక రహస్య జ్ఞానాన్ని సంపాదించి దాని ద్వారా రక్షణ పొందాలని ప్రయత్నించారు. తొలి సంఘం రోజుల్లో ఈ రకమైన తప్పుడు వాదులు ఎక్కువగా ఉండేవి. జ్ఞానవాదం, జ్ఞోస్టిజం అనే పేరుతో ప్రాచుర్యం పొందాయి. గ్రీకులు జ్ఞానాన్ని గ్నోసిస్ అంటారు. సంఘం స్థాపించబడక ముందే ఈ జ్ఞానవాదం ఏదో ఒక రూపంలో ఉండేదని చరిత్ర మనకు తెలియజేస్తుంది. యోహాను తన మొదటి పత్రిక రాసినప్పుడు ఈ తప్పుడు బోధను తీవ్రంగా ఖండించారు. అయినా కూడా 2వ శతాబ్దంలో దానికి చాలా మంది అనుచరులు ఉండేవారని చరిత్ర మనకు తెలియజేస్తుంది. 2వ శతాబ్దం చివరిలో ఈ జ్ఞానవాదాన్ని ఎదిరించిన మహనీయుడే అరేనియస్ అనే వ్యక్తి. అంటే రక్షణ అనేది శిలువ కార్యం ద్వారా తప్ప మరి దేని ద్వారా కాదు. ఈ జ్ఞానవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచిన వారిలో అరేనియస్ అనే ఒక వ్యక్తి చాలా గొప్ప కార్యాన్ని చేశాడు. ఆయన గురించిన విషయాలు మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సుమారుగా క్రీస్తు శకం 125వ సంవత్సరంలో ఆసియా మైనర్లో జన్మించాడని. ఆసియా మైనర్ మరియు గాల్ ప్రాంతాలు ఎక్కువ వ్యాపార స్థలాలుగా ఉండేవి. వాటి మధ్యన వ్యాపారాలు బాగా జరగటం వలన క్రైస్తవులు మరి అక్కడికి వెళ్ళారు, ఆ ప్రాంతాల్లో నివసించేవారు. అక్కడ ముఖ్యమైన పట్టణం ఒకటి ఉంది ఈ గాల్ ప్రాంతంలో, దాన్నే లయన్స్ అన్నారు. అక్కడ ఒక బలమైన సంఘాన్ని స్థాపించారు. ఆ లయన్స్ లో ఆయన చేసిన సంఘ పరిచయను బట్టి అరేనియస్కు పేరు పక్కన లయన్స్ అనే సంఘం పేరు కూడా ఆయనకు వచ్చింది, అరేనియస్ లయన్స్. ఈయన సంఘంలో ఒక పెద్దగా పనిచేస్తున్నప్పుడు నిజంగా ఆయన పేరుకు అర్థం ఏమిటంటే సమాధానపరచువాడు అని. ఆయన రోమాకు ప్రయాణమై వెళ్ళి ఆసియా మైనర్లోని మౌంటనిస్టుల పట్ల దయ చూపించమని అక్కడ సంఘ పెద్దను కోరారు. ఆయన ఈ పని మీద ఉన్నప్పుడే లయన్స్లో క్రైస్తవులకు హింస మొదలైంది. దానిలో అక్కడి సంఘ అధ్యక్షులు చంపబడ్డారు, చాలా మందిని చంపేశారు. అందరూ భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆయన స్థానంలో, అధ్యక్షుల స్థానంలో అరేనియస్ అధ్యక్షుడయ్యారు. చాలా భయపడ్డారు అందరూ కూడా. కానీ దేవుని పక్షాన ధైర్యంగా నిలబడి
అధ్యక్షుడిగా ఉండటానికి అరేనియస్ ప్రేరేపించబడ్డాడు. గాల్ ప్రాంతంలో జ్ఞానవాదం చాలా మందిని ఆకర్షించిందని ఆయన గమనించి, ఈ బోధ అంత సులభంగా వ్యాపించడానికి కారణం ఏమిటో తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానవాదం ప్రజలను ఆకర్షించడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే, జ్ఞానవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రసంగించేటప్పుడు క్రైస్తవ పదజాలం ఎక్కువ వాడేవారు. వారు వాడేది క్రైస్తవ పదాలే కానీ వాటి పూర్తి అర్థాలు వేరుగా ప్రకటించేవి. ఈ విధంగా క్రైస్తవ పదాలను గ్రీకు తత్వశాస్త్రం మరియు ఆసియా మతాల భావనలతో కలపడం వలన లోకంలో దేవుని మీద ఆధారపడకుండా, సర్వశక్తిమంతుడైన తండ్రి కృప మీద ఆధారపడకుండా తమంతట తామే రక్షణ పొందగలమనే నమ్మకంలోనికి వారిని నడిపించారు. ఇది ఎంత తప్పుడు బోధో! రక్షణ అనేది క్రీస్తు యొక్క కృప, దేవుని యొక్క కృప. ఆయన చేసిన శిలువ బలియాగము ద్వారా అని కాకుండా, రక్షణ అనేది మనం నమ్మటానికి ఆధారం చేసుకున్న కొన్ని కార్యాల మీద రక్షించబడతామనేది జ్ఞానవాదుల యొక్క తీవ్రమైనటువంటి వాదం. అరేనియస్ జ్ఞానవాదంలోని వివిధ రకాలను అధ్యయనం చేశారు. వాటిలో చాలా తేడాలు ఉన్నప్పటికీ అవన్నీ సాధారణంగా ఇలాగే బోధించేవని ఈ మాటలు తెలుసు. భౌతిక ప్రపంచం చెడ్డది. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించలేదు. దేవదూతల శక్తులు సృష్టించి పరిపాలిస్తున్నాయి. దేవుడు చాలా దూరంగా ఉంటాడు. ఈ లోకంతో ఆయనకు నిజమైన సంబంధం లేదు. ప్రత్యేకమైన రహస్య బోధనలు నేర్చుకోవడం ద్వారా రక్షణ పొందుతాము అనే వాదం. ఆత్మీయ వ్యక్తులు అంటే జ్ఞానవాదులు సాధారణ క్రైస్తవుల కంటే శ్రేష్ఠులు. జ్ఞానవాద బోధకులు ఈ ఆలోచనలను బలపరచడానికి జ్ఞానవాద స్వార్థలను కూడా ఉపయోగించారు. ఆ పుస్తకాలకు సాధారణంగా ఏదో ఒక అపోస్తల పేరు పెట్టి వాటిలో యేసు జ్ఞానవాద సిద్ధాంతాలను బోధించినట్లుగా చిత్రీకరించారు. లయన్స్ సంఘ అధ్యక్షుడైన అరేనియస్ ఈ విపరీత బోధ గురించి తెలుసుకున్నప్పుడు ఆయన వీటికి వ్యతిరేకంగా ఒక గ్రంథాన్ని కూడా రాశారు. అగెనిస్ట్ అరేనియస్ అనే ఒక గ్రంథాన్ని కూడా రాసి దానిలో తప్పుడు జ్ఞానం అని పిలువబడే దానిలోని మూర్ఖత్వాన్ని బయలుపెట్టాలని ఆయన ప్రయత్నించారు. పాత మరియు క్రొత్త నిబంధనల నుండి ఆధారాలను చూపిస్తూ ప్రేమగల దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడని, మానవుని పాపం వలన అది చెడిపోయిందని ఆయన స్పష్టంగా వివరించారు. అమాయకుడైన మొదటి మనిషి ఆదాము శోధనకు లొంగి పాపి అయ్యాడు. కానీ అతని పతనాన్ని రెండవ ఆదాము క్రీస్తు అంటే నూతన ఆదాము తన కార్యము ద్వారా సరిచేశాడు. శరీరం చెడ్డది కాదు. చివరి రోజున విశ్వాసుల శరీరాలు మరియు ఆత్మలు తిరిగి లేపబడతాయి. వారు దేవునితో నిరంతరము జీవిస్తారు. ఇతరులకు తెలియనిది ఏదో తెలుసుకోవాలనే మానవుని కోరిక వల్లే జ్ఞానవాదం ప్రజలను ఆకర్షించిందని అరేనియస్ అర్థం చేసుకున్నారు. ఆయన జ్ఞానవాదుల గురించి ఎలా రాశారు? ఒక వ్యక్తి వారి రక్షణ మార్గాన్ని అనుసరించడం మొదలు పెట్టగానే అతను ఎంతో గర్వంతో, అహంకారంతో నిండిపోతాడంటే ఒక కోడి పుంజులా గర్వంగా తిరుగుతాడు. కానీ క్రైస్తవులు అహంకారానికి దారితీసే తెలివైన వాదనలో చిక్కుకోకుండా వినయముగా దేవుని కృపను అంగీకరించాలని ఆయన చెప్పారు. అరేనియస్ తన జీవితం అంతా అపోస్తుడైన యోహానుని వ్యక్తిగతంగా ఎరిగిన పాలీకార్ప్తో తనకున్న పరిచయాన్ని సంతోషంగా గుర్తు చేసుకునేవారు. కాబట్టే జ్ఞానవాదం యొక్క వాదనలు తప్పు అని నిరూపించడానికి ఆయన అపోస్తుల అధికారాన్ని ఉదహరించడంతో ఆశ్చర్యమేమీ లేదు. అపోస్తులు ఏది రహస్యంగా ఉంచకుండా బహిరంగంగానే బోధించారని ఆయన స్పష్టం చేశారు. క్రీస్తు యొక్క అపోస్తుల నుండి వచ్చిన కొన్ని బోధల మీద సామ్రాజ్యం అంతటా ఉన్న సంఘాలు ఏకీభవించాయి మరియు అవే విశ్వాసానికి పునాదిగా నిలిచాయి. అపోస్తుల వారసులైన సంఘ పెద్దలే విశ్వాసానికి సంరక్షణని ప్రకటించడం ద్వారా అరేనియస్ సంఘ పెద్దలకు చెల్లించాల్సిన గౌరవాన్ని మరింత పెంచారు. విపరీత బోధలకు వ్యతిరేకంగా అనే తన గ్రంథంలో మనకు కావలసిన సత్యమంతా బైబిల్లోనే ఉందని అరేనియస్ సంఘ సిద్ధాంతానికి ఒక ప్రమాణాన్ని నిర్దేశించారు. ఆయన అపోస్తులైన పౌలు ద్వారా గొప్ప వేదాంత పండితునిగా నిరూపించుకున్నారు. ఆయన వాదనలు విస్తృతంగా వ్యాపించి ఆయన కాలంలో జ్ఞానవాదానికి గట్టి దెబ్బతీశాయి. అరేనియస్ జ్ఞానవాదాన్ని తిరస్కరించాడు.
సంఘాన్ని బైబుల్ దేవుని మాటల ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకోవటానికి సంఘంలో గొప్ప పరిచర్య చేశారు. ప్రభునందు ప్రియులారా, లోకంలో ఎన్నో రకాల బోధలు ఉండొచ్చు. మన ఆత్మీయతకు, మన రక్షణకు బైబిలే కేంద్రం. అందులో సిలువ మీద దేవుడు చేసిన గొప్ప కార్యమే కారణం. మనిషిని ఆలోచనలో, మనిషిని మనసులో నుండి పుట్టి వచ్చిన కార్యాల ద్వారా ఏ మనిషి రక్షించబడని తెలుసుకుని శిలువమూర్తి క్రీస్తు ప్రభు పాదాల చెంత మనము ప్రవేశించినప్పుడు ఆయన ద్వారా మనకు రక్షణ కలుగుతుందని విశ్వసించటానికే అరేనీసును మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్.